ప్రొటెక్షన్ యాక్ట్ కొరకు మేము ఒక 20 మంది ఈరోజు ఆ యాక్ట్ అమలు చేయాలని చెప్పి గవర్నమెంట్ని మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ ధర్నాలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న న్యాయవాదులందరికీ నా నమస్కారాలు. సీనియర్ న్యాయవాది గారు అయినటువంటి కొంగర కృష్ణమూర్తి గారు, అడ్వకేట్ కృష్ణప్రసాద్ గారు, మా మిత్రులు మన ఒక్కరి కోసం కాదు, ఈ న్యాయవాదులందరి కోసం దాదాపుగా 450 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మన అందరి కోసం పోరాడుతాడు. కావున గవర్నమెంట్ స్పందించి ఈ న్యాయవాదులకు రక్షణ కల్పిస్తూ ప్రతి కేసులోనూ దొంగలకు వాదించాల్సిందే, మంచి వాళ్ళకు వాదించాల్సిందే, అందరికీ రక్షణ కల్పిస్తూ దాంట్లో మొన్న బళ్ళారి జిల్లాలో ఒక అడ్వకేట్ గారిని ఈ ప్రొటెక్షన్ యాక్ట్ లేనందుకు కారుతో క్లయింట్ గుద్ది చంపబోయినాడు. ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. మంచి వాళ్ళకు వాదించాల్సిందే, దొంగ వాళ్ళకు వాదించాల్సిందే. కావున గవర్నమెంట్ దయ ఉంచి ఈ న్యాయవాదులని మనకొక్కరి కోసమే కాదు పోరాడేది మేమంతా, అందరూ దేశంలో ఉన్న ఇండియా లెవెల్లో ఉన్న మొత్తం న్యాయవాదులందరికీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వీలైనంత తొందరగా అమలు చేయాలని మన అడ్వకేట్ న్యాయవాదుల తరపున ఈ రిలే నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి నబిసాయిన్ నేను డోన్ నుంచి వచ్చి మిమ్మల్ని అర్థిస్తున్నాను మీ మీడియా మిత్రుల ద్వారా. నా పేరు ఉదయగిరి మల్లికార్జునరావు, గిద్దలూరు బార్ అసోసియేషన్ న్యాయవాదిని. ఈరోజు విజయవాడలో ధర్నా చౌక్లో మేము న్యాయవాదుల రక్షణ చట్టం రూపకల్పన కోసము సాధించుకోవడం కోసం ఈరోజు మేము ఇక్కడ 50 గంటల సేపు నిరాహార దీక్షకు ఈరోజు పూనుకున్నాము. దీంట్లో మెయిన్గా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా, కక్షిదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా, సివిల్ క్రిమినల్ కేసులు చేసే క్రమంలో న్యాయవాదులు వాళ్ళ క్లయింట్ల గురించి అనేక సమస్యల మీద మనము వాళ్ళకి న్యాయం కోసం పోరాడుతూ ఉంటాం. ఈ పోరాడే సమయంలో అవతల వ్యక్తులు అది చట్టపరమైన అంశంలో కోర్టులో సవాల్ చేసుకుండే పరిస్థితి కాకుండా న్యాయవాదుల మీద కక్ష పెంచుకొని న్యాయవాదుల మీద దాడి చేయడము, న్యాయవాదులను చంపడము, ఇలాంటివి ప్రతిరోజు ఏదో ఒక మూలలో న్యాయవాదుల మీద దాడి జరుగుతుంది. అందుకని అనేక సందర్భాల్లో బార్ అసోసియేషన్లో బాయ్కాట్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి, హైకోర్టు దృష్టికి మేము అనేక నిరసనలు తెలియజేసినప్పటికీ కూడా ఈ ఒక స్పష్టమైనటువంటి చట్టాన్ని తీసుకురావడంలో వెనుకబాటు పడింది. కాబట్టి దీంట్లో మన తులసి ప్రసాద్ గారు, లక్కిశెట్టి తులసి ప్రసాద్ గారు, ఈశ్వరయ్య గారు డోన్ నుంచి మిగతా న్యాయవాదులందరూ కలిసి ఒక పాదయాత్ర చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎప్పుడైతే న్యాయవాదికి ఒక రక్షణ చట్టం ఉంటుందో స్వేచ్ఛగా అతని యొక్క విధులను అతను నిర్వహిస్తూ సామాన్య ప్రజలకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి కేవలము కంటి తుడుపు చర్యగా చేస్తామని చెప్పేసి వదిలేస్తున్నారు. ఇప్పుడైనా సరే ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని చట్టం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం, నా పేరు ఈశ్వరయ్య, న్యాయవాది, డోన్. ఆల్రెడీగా తెలిసిన విధంగానే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి నవంబర్ 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు డోన్ నుండి పాదయాత్రగా విజయవాడకు చేరుకొని ఐటీ మినిస్టర్ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి మేము మా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఒక ఆలోచన ఉంది, దీనిపైన చట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా మా ఐటీ మినిస్టర్ గారు నారా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అది అంతవరకే కాకోకుండా పరిమితం కాకుండా మేము అడిషనల్గా ఈ న్యాయవాదుల రక్షణ చట్టం కోసం నిరాహార దీక్షకు 50 గంటల నిరాహార దీక్షకు విజయవాడలోనే ధర్నా చౌక్ దగ్గర కూర్చోవడం జరుగుతుంది. సార్, న్యాయవాదులారా మేలుకోండి, ఇప్పటికైనా మేలుకోండి. ఇది మా కోసమో వేరే వాళ్ళ కోసమో కాదు, మన అందరి కోసము, ప్రజల కోసము. రాజకీయ నాయకులరా, మీకు ఏదైనా కష్టం వస్తే కూడా న్యాయవాది తప్పకుండా అవసరము. ఎవరికి సాధారణ వ్యక్తులకు వచ్చినా కూడా న్యాయవాది తప్పకుండా అవసరము. అలాంటి వ్యక్తి న్యాయవాదికే ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చింది చాలా చోట్ల సమాజంలో. అలాంటి వ్యక్తులు ఎటువంటి విధంగానే సరే మనము చట్టంను సాధించుకోవాలనే ఉద్దేశంతో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తెప్పించుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటూ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాము. సార్, దయచేసి మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని మీరు అమలు పరచాలని చెప్పేసి కోరుకుంటూ. సార్, అందరికీ నమస్కారం. సార్, నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్. నేను నంద్యాల జిల్లా డోన్లో 18-19 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉండి ప్రాక్టీస్ చేస్తున్నాను. సార్, మరి నేను చివరి సంవత్సరము డోన్ బార్ అసోసియేషన్కి ప్రధాన కార్యదర్శిగా ఉండడం జరిగింది.
నా దురదృష్టమేమో మరి నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడే అనంతపురంలో శేషాద్రి అనే ఒక న్యాయవాదిని చంపడము, అలాగే కర్నూలు బార్లో ఒక సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర అనే అతన్ని చంపడము, మరొక దురదృష్టం ఏమంటే మా బార్లోనే ఒక శ్రీనివాసులు అనే అతన్ని ఆ పోలీసు అత్యంత దారుణంగా కొట్టడము. ఇలాగ నా దురదృష్టం అనుకోవాలి. నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు వివిధ బార్లలో హత్యలు కొట్టడం జరగడంతో నేను వెంటనే దీనికి ఎక్కడో చోట పర్మనెంట్గా పోలీస్ స్టాప్ పెట్టాలని చెప్పేసి మరి ఆ రోజు ముఖ్య హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి అనిత గారి దగ్గరికి వెళ్ళి వెంటనే ఈ రాష్ట్రంలో ఈ పోలీసుల ద్వారా న్యాయవాదులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మీరు వెంటనే చర్య తీసుకోవాలమ్మా, పోలీసుల వల్ల మేము న్యాయవాద వృత్తిని కొనసాగించలేకపోతున్నాము కనుక మాకు తక్షణం ఒక యాక్ట్ కావాలి, అలాగే తప్పుడు పనులు చేసే పోలీసుల మీద ఒక కమిటీ వేసి లేదంటే కనుక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఒక జడ్జితోటి మీరు విచారణ జరిపించాలని చెప్పేసి మేము వేరుకోవడం జరిగింది. అయితే మా యొక్క వేదన అది గోడకు రాసిన సున్నమే అయిపోయింది, ఏం ఫలితం రాలేదు. కనుక ప్రభుత్వానికి మేము మంచిగా చెప్పడం వల్ల అది ప్రభుత్వం కదలలేదు అనుకుంటున్నాను నేను. కనుక మేము ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని కదిలించి మా న్యాయవాద సోదరులందరికీ కూడా ఒక శాశ్వతమైనటువంటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి అని చెప్పేసి దీని మీద రీసెర్చ్ చేసి, అలాగే ఈరోజు రాజస్థాన్లో ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఉందో ఆ రాజస్థాన్లో ఉన్నటువంటి ఈ ప్రొటెక్షన్ యాక్ట్ మీద మేము సెర్చ్ చేసి దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, దాంట్లో ఏమైనా చేర్చాలన్నా తీసేయాలని చెప్పేసి ఒక నివేదికను కూడా ప్రభుత్వం ఇచ్చడం జరిగింది. అలాగే ఈరోజు మేమందరం కలిసి ఎన్నుకున్నటువంటి స్టేట్ బార్ కౌన్సిల్ వాళ్ళు కానీ భారతీయ బీసీఐ వాళ్ళు కానీ ఒక ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఒక డ్రాఫ్ట్ చేసి 2021లో దాన్ని మూలన పెట్టేశారు. దానివల్ల కూడా మాకు ఎంతో నష్టం జరుగుతుంది. కనుక మేము కూడా ఒక సొంతంగా యాక్ట్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మేము కూడా ఒక యాక్ట్ తయారు చేసి ఒక డ్రాఫ్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి కూడా అందజేయడం జరిగింది. కనుక ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ అడ్వకేట్స్ కనుక ప్రొటెక్షన్ యాక్ట్ కనుక కల్పించకపోతే మేము ఖచ్చితంగా ఈరోజు 3-4తో మొదలైనటువంటి ఈ డోన్లో జరిగినటువంటి ఈ ఉద్యమం మొదలైనటువంటి ఈ నాంది ఏదైతే ఉద్యమ నాంది ఉందో దాన్ని ఈ రోజుకి ఇప్పటికే మేము దాదాపు 20 బార్లకు తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్క బార్ నుంచి కూడా సోదరులు సోదరిమణులు కూడా వాళ్ళ సొంత ఖర్చులతోటి వాళ్ళు కార్లు వేసుకొని వాళ్ళు ఈ వర్షం పడుతున్న ఈ ప్రయాసాలకు ఓర్చుకొని దాదాపు ఒకరోజు 300 నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈరోజు 25 మంది వచ్చారు. ఇంకా 15 మంది జర్నీలో ఉన్నారు. వాళ్ళు కూడా సాయంత్రానికి చేరుకొని రేపు జాయిన్ అవుతామని చెప్పారు. మహిళలు కూడా వస్తున్నారు. కనుక ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క న్యాయవాదికి తెలియజేయడం ఏమంటే, సార్ దయచేసి న్యాయవాదులారా మనం అందరం కలిసి ఒక 100 మంది కనుక రోడ్డు మీద కూర్చున్నామంటే ఖచ్చితంగా నెల లోపల ఈ యాక్ట్ని సాధించుకుంటామనే నమ్మకంతో నేను చెప్తున్నాను. నేను చెప్పేదాంట్లో నిజం ఉందని కనుక మీరు అనుకుంటే ఖచ్చితంగా మాతో చేతులు కలపండి, లేదా మీరే ఉద్యమం చేతులకు తీసుకొని మీరే ఉద్యమాన్ని నడపండి. మేమే ఎన్నికలో ఉంటాము. మనం ఎవరు ఏ న్యాయవాది సాధించిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మేము కూడా సహకరిస్తాము. అందరికీ వస్తుంది. కనుక న్యాయవాదులందరూ కూడా ఈ ఉద్యమానికి సహకరించాలా, లేదా ఈ ఉద్యమ రూపాన్ని ఈ విధంగా కాకుండా మేము పాదయాత్ర అన్నాము, ఈరోజు దీక్ష అన్నాము, మళ్ళీ ఆమరణ నిరాదీక్ష అంటున్నాము 100 మందితోటి. ఈ విధంగా కాకుండా మరో మార్గం ఏదైనా మీకు ఉంటే మీకు తోస్తే కనుక మీరు చెప్తే కనుక ఈ ఉద్యమం ఈ విధంగా కాదు వేరే విధంగా కూడా మనం సాధించుకోవచ్చు అంటే దాంట్లో కూడా మా భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్, నంద్యాల జిల్లా డోన్.